ఐపీఎల్ 12వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ఆరంభించింది. పేరు, జెర్సీతో పాటు ఆట తీరును కూడా మార్చుకొని సమిష్టి కృషితో విజయం సాధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ విజయడంకా మోగించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆది నుంచి కష్టాలే ఎదురయ్యాయి. ఓపెనర్ రోహిత్ శర్మ వెంటనే వెనుదిరిగాడు. డికాక్, సూర్యకుమార్ యాదవ్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పోలార్డులో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓవైపు రన్ రేట్ పెరుగుతుండగా మరోవైపు యువరాజ్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో రోహిత్ సేన ఓటమి లాంఛనమైంది. 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా బ్యాటింగ్కు దిగలేదు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబాడాలు తలో 2 వికెట్లు పడగొట్టగా పాల్, తెవాటియా, బౌల్ట్, అక్షర్లు తలో వికెట్ సాధించారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీ షా వికెట్ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో శిఖర్ ధావన్, ఇన్గ్రామ్ల జోడీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది. అయితే ధావన్, ఇన్గ్రామ్లు స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. ఆపై రిషబ్ పంత్ తన బ్యాట్ కు పని చెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ అటు తర్వాత మరింత వేగంగా ఆడాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లిన్ గాన్ 3 వికెట్లు సాధించగా బుమ్రా, హార్దిక్ పాండ్యా, బెన్ కటింగ్లు తలో వికెట్ తీశారు.